మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ ఆక్రమణలపై విచారణకు ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారంటూ ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కలెక్టర్, ఎస్పీ, అటవీ సంరక్షణ అధికారులతో ఈ కమిటీ ఏర్పడింది. ఆయన చేసిన ఆక్రమణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. మంగళంపేట రెవెన్యూ రికార్డులన్నీ కూడా ఈ కమిటీ పరిశీలించబోతోంది. ప్రాథమిక ఆధారాలతో ఒక నివేదికను కూడా సిద్ధం చేస్తున్నారు కలెక్టర్. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో 70 ఎకరాలకు పైగా అటవీ భూములు ఆక్రమించి ఎస్టేట్ నిర్మించారు అనేది ఆయనపై వచ్చిన ఆరోపణ. అయితే తనపై వచ్చిన భూదందా ఆరోపణలను పెద్దిరెడ్డి ఖండించారు. మంగళంపేటలో 1 ఎకరా కూడా అటవీ భూములు తాను ఆక్రమించలేదు అంటున్నారు. 25 ఏళ్లుగా ఆ భూములు తన ఆధీనంలోనే ఉన్నాయంటున్నారు. గతంలోనూ విచారణ జరిపి అటవీ భూములు లేవని తేల్చారు అంటున్నారు పెద్దిరెడ్డి. తప్పుడు ప్రచారంపై పరువు నష్టం దావా వేస్తారంటున్నారు. ఎలాంటి విచారణకైనా తాను రెడీగా ఉన్నానని చెప్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో టీవీ9 ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. అటవీ భూముల్లో అక్రమ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నట్టు వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై వచ్చిన ఆరోపణలతో మాట్లాడడానికి పెద్దిరెడ్డి ఉన్నారు. చెప్పండి, మీ పైన వస్తున్న ఆరోపణలు వాస్తవం? ప్రభుత్వం చేస్తా ఉన్న విధానం ఎట్లుందంటే కోడిగుడ్డు మీద ఎంటుకలు బిక్తాం. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మీరు ప్రజలకు చెప్పిన మాటలన్నీ కూడా కాపాడుకోండి, ఆ పని చేయాల్సింది పోనిచ్చి ప్రతిపక్షంలో ఉన్న ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టిగా మద్దతు ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఈ విధంగా వారికి కావాల్సిన రికార్డులన్నీ కూడా నేను చూపించాను. ప్రభుత్వం ఏ విధంగా 1968లో వాళ్ళకి ఆ భూమి అంతా కూడా వాళ్ళ హక్కు పోరాడి వాళ్ళు కోర్టులో 1979లోనూ ఇప్పుడు వచ్చింది. వాళ్ళు 2001లో మాకు అమ్మారు. 2001లో అమ్మిన తర్వాత అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉన్నాడు. ఆ రోజు ఆ ప్రాంతాన్ని అంతా కూడా మేము చదును చేసి మామిడి తోట పెట్టడం జరిగింది. ఫారెస్ట్ గెజెట్లో కూడా నోటిఫై చేయడం జరిగింది ఇది ప్రైవేట్ భూమి అని చెప్పి. ఆ గెజెట్లో కూడా దాదాపు 75 ఎకరాలు 74 సెంట్లు ఇది వారికి సంబంధించింది అని చెప్పి, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించింది అని చెప్పి గెజెట్లో కూడా వేయడం జరిగింది. దానికి 9 కిలోమీటర్ల లోపల పోయేదానికి రైట్ ఆఫ్ వే కూడా 30 అడుగుల చొప్పున ఇవ్వడం జరిగింది. తర్వాత మేము అక్కడ ఒక గెస్ట్ హౌస్ చెప్పలేము కానీ మా వర్కర్స్ అందరూ ఉండేదానికి ఒక స్ట్రక్చర్ నిర్మించాము ఆ రోజుల్లో. 20 ఏళ్ళ తర్వాత మళ్ళా దాన్ని రెనోవేట్ చేసి ఈరోజు మా ఉపయోగానికి అనుకూలంగా ఉండే విధంగా చేయడం జరిగింది. మరి అది అధునాతన భవనం అని రాయడం, ఈ భూమి అంతా కూడా ఫారెస్ట్ అని చెప్పి రాయడం, ఇవన్నీ కూడా సత్యదూరమైన మాటలన్నీ కూడా. గతంలో కూడా ఒకసారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు కూడా విచారణ చేసేసారు. దాదాపు 20 ఏళ్ల క్రితం మీరు కొనుగోలు చేసింది ఈరోజు ఎందుకు తెర మీదకి వచ్చిందని చెప్పేసి మేడం. ఓన్లీ రాజకీయ కక్ష తప్పితే వేరే ఏం లేదు. తెర మీదకి ఎందుకు వస్తుంది? పత్రికల్లో రాపిస్తే వస్తుంది. మరి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంక్వైరీ చేశారు, జాయింట్ సర్వే చేయించారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంటు. ఆ రోజు కూడా ఇది ప్రైవేట్ వ్యక్తుల భూమి, వీళ్ళు కొన్నది అంతా కూడా రికార్డ్ ప్రకారం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత మళ్ళీ 2014లో ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము మా తోటంతా కూడా పెట్టడం జరిగింది. 25 ఏళ్ళు దగ్గర కావస్తుంది ఇప్పుడు దాకా. మరి ఆయన 2014లో మళ్ళా వెంకటరామరెడ్డి అయిన ఒక వ్యక్తి అర్జీ ఇస్తే దాని మీద ఎంక్వైరీ రాయడం జరిగింది. మళ్ళీ 2014 తర్వాత కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెండోసారి ఎంక్వైరీ చేశారు. అప్పుడు కూడా సేమ్ అదే చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు ఈ గెజెట్లో ఉన్నది అబద్ధమైతే ఫారెస్ట్ డిపార్ట్మెంటు తప్పు రాస్తుంది ఆ గెజెట్లో. అదేవిధంగా డైరెక్టర్ సెటిల్మెంట్స్ ఆర్డర్ ఇచ్చాడు వాళ్ళకు, మేము ఎవరి దగ్గర కొన్నామో వాళ్ళకు. మరి ఆ రోజు కలెక్టర్ ఇంప్లిమెంట్ చేశాడు. ఇవన్నీ జరిగిన తర్వాత మేము దాదాపు 2001లో కొన్నాము. అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి కేసు నడిచింది, వాళ్ళకి పవర్ అయింది, వాళ్ళు అమ్మిన తర్వాత మనం తీసుకొని చేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా తప్పని చెప్తే ఈరోజు కేవలం నా మీద బురద చల్లాలని చెప్పి. 25 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఇష్యూ మీరు సొంత డబ్బులతో కొనుగోలు చేశారు, అక్కడ అభివృద్ధి చేశాము అని మీరు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు అటవీ భూములు అని చెప్పేసి ఒక ఆరోపణ అయితే వినిపిస్తారు. మరో ఎంక్వైరీ కూడా సిద్ధమవుతుంది. ఇప్పటికీ పలు ఎంక్వైరీలు కూడా జరిగే విచారణకు మీరు సిద్ధంగా ఉన్నారు? నా సొంత భూమి, నా రైట్ అది, దాన్ని కాపాడుకునే రైట్ నాకుంది.
సిద్ధంగా ఎందుకున్నాం, ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం. మీరు తప్పుడు కేసులన్నీ పెట్టి తప్పుడు ఎంక్వైరీలన్నీ వేస్తే మేము పారిపోయే పరిస్థితి లేదు. తప్పకుండా ఎదుర్కొంటాం, దానికి తగిన సమాధానం చెప్తాం. నేను ఎలాంటి వ్యక్తి అనేది ఈ జిల్లా వాసులకు అందరికీ కూడా తెలుసు, మరి చంద్రబాబు కూడా తెలుసు. మరి ఆయన నా మీద రాస్తున్నా అంటే రాజకీయ కక్ష కాకుండా ఏదైతే అది అని అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానంటున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఖచ్చితంగా 2021 అంటే దాదాపుగా 25 ఏళ్ల క్రితమే తాను సొంతంగా కొనుగోలు చేసినటువంటి ఆస్తులపై ఈరోజు ఆరోపణలు చేయడం అనేది కేవలము రాజకీయ సాధింపని పెద్దిరెడ్డి రాజు రాజు